హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది పరశురామ టెంపుల్ ఇన్ త్రివేంద్రం. ఇది త్రివేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో కరమన నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం పేరు తిరువల్లూర్ శ్రీ పరశురామ ఆలయం. భారతదేశంలో ఉన్నటువంటి అతి తక్కువ పరశురామ టెంపుల్లలో ఇది ఒకటి. కేరళలో ఉన్నటువంటి ఏకైక పరశురామ ఆలయం ఈ తిరువల్లూర్ శ్రీ పరశురామ ఆలయం. ఈ ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే ఇది 13 నుంచి 17 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. అసలు ఈ ఆలయం కరమన నది ఒడ్డున ఎందుకు ఉంది? పరశురాముడు తన పాపాలను పరిశీలన చేసుకోవడం కోసం కరమన నదిలో స్నానం చేసి ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం చెప్పబడుతుంది. ఈ ఆలయంలో మీరు శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు, గణపతి, శ్రీకృష్ణుడు, మత్స్యమూర్తి, వేదమూర్తి, వేదవ్యాసుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అయ్యప్ప స్వామి విగ్రహాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అసలు పరశురాముడు ఎవరు? పరశురాముడు దశావతారాల్లో 5వ అవతారంగా చెప్పబడుతుంది. పరశురాముడు ఒక జమదగ్ని అనే బ్రాహ్మణుడి యొక్క కుమారుడు. ఒక రాజు తన తండ్రి జమదగ్నిని చంపడంతో క్షత్రియులందరినీ చంపుతానని చెప్పి పరశురాముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అలా మనువు మరియు ఇక్ష్వాకుల వంశస్థులను తప్ప భూమిపైన ఉన్నటువంటి అందరి రాజులను చంపుతాడు. అలా చంపిన తర్వాత రక్తంతో తడిసిన తన గొడ్డలిని గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు విసిరాడట. అలా విసిరిన తర్వాత ఈ గోకర్ణ నుండి కన్యాకుమారి మధ్యలో ఏదైతే భూమి ఉందో ఆ భూమి ఇప్పుడు కేరళగా చెప్పబడుతుంది. మీరు కేరళలో చూసినట్లయితే చాలా చోట్ల పరశురాముడు గొడ్డలి విసురుతున్న విగ్రహాలు కనిపిస్తాయి. ఇక ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో చాలామంది తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి కలపడం కోసం తర్పణాలు వదులుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా తర్పణ వదలాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోయేది ఏం లేదు. పరశురాముడు భూమిపై పెరుగుతున్నటువంటి చెడును, అలాగే అహంతో కళ్ళు మూసుకుపోయిన నేరస్తులను, రాక్షసులను సంహరించడానికి బ్రాహ్మణ దంపతులైనటువంటి జమదగ్ని మరియు రేణుకా దంపతులకు జన్మిస్తాడు. వీరి దగ్గర ఒక దివ్య ఆవు సురభి, ఇది కామధేను యొక్క కుమార్తె. ఈ ఆవు మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అయితే ఈ ఆవు గురించి తెలిసిన రాజు తనకు ఇమ్మని జమదగ్నిని అడిగాడు. దానికి జమదగ్ని నిరాకరించాడు. ఒకనాడు పరశురాముడు ఇంట్లో లేనిది చూసి రాజు ఆ కామదేవుని తీసుకొని వెళ్తాడు. జమదగ్ని ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన ఆవును తనకు ఇమ్మని వాదిస్తాడు. అప్పుడు రాజు తన పిడికిలితో జమదగ్నిని కొట్టి చంపేస్తాడు. తన తండ్రి మరణం గురించి తెలుసుకున్న పరశురాముడు తన గొడ్డలితో ఆ రాజుని యుద్ధానికి రమ్మని పిలిచి యుద్ధంలో తనను చంపేస్తాడు. అలా పరశురాముడు భూమిపై ఉన్నటువంటి అహంతో నిండిపోయిన రాజులందరినీ చంపుతారని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ప్రతిజ్ఞ చేసి భూమిపై ఉన్నటువంటి క్షత్రియులందరినీ చంపేస్తాడు. మనువు మరియు ఇక్ష్వాకుల వంశస్థులను మాత్రం వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు తన తల్లికి సంబంధించిన తాత వంశస్థులు కాబట్టి. తరువాత తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు కరమన నది ఒడ్డుకి వచ్చి అక్కడ స్నానం చేసి శివుని లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సుల్లో నిమగ్నమైపోతాడు. అయితే పరశురాముడు తన రక్తంతో నిండిన గొడ్డలిని గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు విసిరాడని, అలా విసిరినప్పుడు ఈ 2 భూభాగాల మధ్య ఉన్నటువంటి నేల నీటిని కోల్పోయి నేలగా మిగిలిందని, అయితే ఆ నేల సముద్రపు నేల కాబట్టి దేనికి పనికి రాకుండా ఉందట. అప్పుడు పరశురాముడు సర్పరాజు వాసుకి దేవిని ప్రార్థించగా వాసుకి తన పవిత్ర విషయాన్ని ఉమ్మి ఆ నేలను పచ్చని భూభాగంగా మార్చిందట. అలా మార్చబడిన భూభాగాన్నే మనం ప్రస్తుతం కేరళ అని పిలుస్తున్నామట. అందుకనే కేరళలోని చాలా చోట్ల మనం గొడ్డలి విసురుతున్నటువంటి పరశురాముని విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే పరశురాముడు చిరంజీవులు అంటే మరణం లేని వ్యక్తులలో ఒకటిగా చెప్పబడుతున్నాడు. పరశురాముడు దశావతారాలలో చివరి అవతారమైన కల్కికి యుద్ధ విద్యను నేర్పడం కోసం తిరిగి వస్తాడని చెప్పబడుతుంది.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.